గాయ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 2. యాక్చువల్లీ ఒక బొటిక్ ఓపెన్ చేయాలని ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండిందనమాట. నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి కాలేజ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ కూడా క్రియేట్ చేశాను, డాక్టర్ డిజైనర్స్ అని. మేము కస్టమైజ్ చేసి పంపించేవాళ్ళం. ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు మంచిగా ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. అంత బాగా అయ్యేది. కానీ కోవిడ్ డ్యూటీస్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో మేము చాలా బిజీ అయిపోయాము. ఇంకా దాన్ని లైట్ తీసుకున్నాం అనమాట. టైం అసలు కుదిరేది కాదు. సో తర్వాత ఏమైందంటే వి గాట్ మ్యారీడ్ అండ్ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయాం. ఇంకా అదంతా అలా అయిపోయింది. నేను ఒక్కదాన్నే ఇప్పుడున్న ప్లేస్లో స్టార్ట్ చేయడానికి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనిపించింది. ఎందుకంటే మాకు 3 to 4 yearsకి ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఒక స్టోర్ని డెవలప్ చేయడం అంటే పాసిబుల్ కాదు అని లైట్ తీసుకున్నా. బట్ ఒక ఫైన్ డే నాకు ఏమనిపించిందంటే వై నాట్ రెడీమేడ్ స్టోర్ ఓపెన్ చేద్దాం కదా. విజయవాడలో అత్తయ్య మామయ్య ఉంటారు, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అవన్నీ కలెక్షన్ అంతా నేనే హ్యాండ్ పిక్ చేసి నార్త్ ప్లేసెస్ నుంచి, అంటే ఢిల్లీ, జైపూర్, ముంబై ఇలాంటి ప్లేసెస్ నుంచి మంచి మంచి పాష్ కలెక్షన్ అంతా తీసుకుని వెళ్ళి విజయవాడలో స్టోర్ ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నా హస్బెండ్కి చెప్తే హీ సెడ్ ఓకే, ఐడియా అంతా బాగుంది, ప్రొసీడ్ అవుదాం, చేద్దామన్నారు. సో ఇంకా ఇమీడియట్లీ నెక్స్ట్ డే నుంచి షాపింగ్ ఎట్లా ప్లాన్ చేయాలి, ఎక్కడ తీసుకోవాలి, ఇదంతా ప్లాన్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. మిగతా డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇస్తాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్కి. థ్యాంక్ యూ.